దర్శకధీయుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి అద్భుతాల సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. SSMB29 చిత్రానికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ప్రకటించారు. ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాజమౌళి మహేష్ బాబుని జే స్పీడ్తో షూట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రియాంక షూటింగ్ లోనూ జాయిన్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నారని వినిపించాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఆఫర్ని బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ ఆఫర్ని బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశారటే ఆ నటుడు ఎవరో కాదు, వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్. అయితే పూణే వెళ్లి మరి రాజమౌళి నానా పటేకర్ని కథని వివరించారట. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారట. అయితే కథ బాగున్నప్పటికీ ఆ పాత్రకి తాను న్యాయం చేయలేను అని సున్నితంగా రాజమౌళికి నో చెప్పారట నానా పటేకర్. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా నానా పటేకర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. 20 కోట్ల వరకు రాజమౌళి ఆఫర్ చేశారని తెలుస్తోంది. అయినా కూడా ఆ పాత్రకి న్యాయం చేయలేనని చెప్పారట నానా పటేకర్. ఇక అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు డూప్ లేకుండా కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లో పాల్గొని తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. నిజానికి మహేష్ బాబు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో రియల్ స్టంట్స్ అయితే చేశాడు. ఇక దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాల్లో పాల్గొని తనకు తానే పోటీ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ రాజమౌళి ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ముగ్గురి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మరి మిగతా ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసి వాళ్ళతో షూట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎవరు అనేది చెప్పడం లేదు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో వస్తోంది అని తెలుసుకున్న చాలా మంది అభిమానులు ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి లీకులు ఎక్కడ జరగకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ రచయితగా పని చేస్తూ ఉండడం గమనార్హం. రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ టార్గెట్ గా బరిలోకి దిగబోతున్న రాజమౌళి ఈ సినిమాతో నైనా ఆస్కార్ సొంతం చేసుకుంటారో లేదో చూడాలి. దాదాపు 3000 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.